పునాది రాళ్ళు సినిమాతో నటుడిగా పునాది వేసుకుని వరుస హిట్స్తో విజేతగా మారి ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీగా ముద్ర వేసుకుని గ్యాంగ్ లీడర్గా కొనసాగుతున్న ఘనత చిరంజీవికి మాత్రమే సొంతం. స్టార్టింగ్లో విలన్గా అలరించిన కొణిదెల శివశంకర వరప్రసాద్ అంచెలంచెలుగా అగ్ర కథానాయకుడిగా ఎదిగి తెలుగు ప్రేక్షకులతో మెగా స్టార్ అనిపించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి ₹1,00,00,000 పారితోషికం అందుకుని సంచలనం సృష్టించారు మెగాస్టార్. తెలుగు తెరపై 2 దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యం చిరంజీవిదే. నంబర్ 1 అన్న పొజిషన్ జోలికి ఇంకొకరిని రానివ్వలేదాయన. రికార్డులంటే చిరంజీవి మాత్రమే అనేంతలా తెలుగు సినీ పరిశ్రమను శాసించారు చిరంజీవి. ఈ విషయంలో ఎవరూ విభేదించే అవకాశాలే లేవు. ఫ్లాప్ సినిమా అయినా సరే 5 నుంచి 7 వారాలు థియేటర్లలో ప్రదర్శితమయ్యేది. చిరంజీవితో సినిమా తీసి నష్టపోయిన వారు లేరు. ఆయనకు స్టార్డమ్ వచ్చిన తర్వాత సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత సేఫ్, హిట్ అయితే నిర్మాతకు పండగే పండగ. ఇది తెలుగు సినీ రంగంలో చిరంజీవికి ఉన్న క్రేజ్. ఆగస్టు 22, 1955లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు మెగాస్టార్ చిరంజీవి. తండ్రి వృత్తిరీత్యా కానిస్టేబుల్ అయినందువల్ల పాఠశాల విద్యను వివిధ ప్రాంతాల్లో పూర్తి చేశారు. ఇక ఇంటర్మీడియట్ను ఒంగోలులోని సిఎస్ఆర్ కాలేజ్లో, అలాగే నర్సాపూర్లోని వైఎన్ కాలేజ్లో డిగ్రీ వరకు చదివారు. ఆ తర్వాత నటనపై మక్కువతో 1976లో మద్రాస్ వచ్చి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ స్కిల్స్లో డిప్లొమా పట్టా పొందారు. ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో చిరంజీవి వివాహం జరిగింది. వారికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. పునాది రాళ్ళు సినిమాతో చిరంజీవి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. కానీ ముందుగా విడుదలైన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు. తనకు అవకాశం వచ్చిన విలన్ పాత్రల్లో సైతం కాదు అనకుండా నటిస్తూ, అలాగే మల్టీ స్టారర్ సినిమాల్లోనూ నటించారు. 1983లో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్లో టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత వచ్చిన మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, యముడికి మొగుడు, దొంగ మొగుడు వంటి వరుస విజయాలతో సుప్రీం స్టార్ నుంచి మెగాస్టార్ అయ్యారు. విజేత, స్వయం కృషి, రుద్రవీణ వంటి సందేశాత్మక చిత్రాల్లో సైతం నటించి మెప్పించారు చిరంజీవి. రుద్రవీణ సినిమాకు జాతీయ ఉత్తమ సమగ్రత చిత్రం అవార్డు కూడా లభించింది. నటనలో 100% మార్కులైతే డాన్సుల్లో చిరంజీవికి 200 మార్కులు అనాలేమో. ఎందుకంటే చిరంజీవి డాన్సులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూసినా యూత్ను ఉర్రూతలూగిస్తాయి. 16 ఏళ్ల వయస్సు, పడిపడి లేచే మనసు అన్న, దాయి దాయి దామ్మ అన్న, చెలో చెలోరే అన్న, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అన్న, ఇలా దశాబ్దాలుగా చిరు స్టెప్లకు క్రేజ్ పెరిగిందే గాని తగ్గలేదు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన శుభలేఖ, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు నటుడిగా మంచి పేరు సంపాదించి పెట్టిన చిత్రాలు. కె. రాఘవేంద్రరావు తీసిన జగదేక వీరుడు, అతిలోక సుందరి ఇప్పటికీ ఒక మాస్టర్ పీస్లా ఉండిపోయింది. కొదమసింహం, గ్యాంగ్ లీడర్ సినిమాలు బాస్ ఆఫ్ తెలుగు సినిమాగా నిలబెట్టాయి. అలాగే తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ సత్తా చాటారు మెగాస్టార్. ముగ్గురు మనగాళ్ళు, అల్లుడా మజాకా యావరేజ్గా నిలిచిన హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసంతో మళ్లీ ఫామ్లోకొచ్చారు చిరంజీవి. సినిమాల్లో బిజీగా ఉంటూనే 1998లో మదర్ థెరీసా స్ఫూర్తితో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ప్రారంభించి కొన్ని వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఇక 2000 సంవత్సరంలో అన్నయ్య, 2002లో ఇంద్రా సినిమాలు సైతం భారీ హిట్లుగా నిలిచాయి. అంజీ, మృగరాజు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా ఆ తర్వాత 2003లో వచ్చిన ఠాగూర్ బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్, జై చిరంజీవ ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వించాయి. 2006లో పద్మభూషణ్ అవార్డు, అదే ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు చిరు. చిరంజీవి ఫిల్మ్ కెరీర్లో 10 సార్లు ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, 3 సార్లు నంది అవార్డులు, అలాగే 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు కూడా గెలుపొందారు. 2007లో శంకర్ దాదా జిందాబాద్ చిత్రంతో వెండితెరకు దూరమై 2008లో రాజకీయ తెరంగేట్రం చేశారు చిరంజీవి. 2008లో ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించి ఎక్కువ కాలం పాటు దాన్ని నడపలేక
2011లో కాంగ్రెస్లో విలీనం చేశారు. దీనికి అనేక కారణాలు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై భారత టూరిజం శాఖ మార్చులుగా కూడా పనిచేశారు. రాజకీయాల్లో అంతగా క్రియాశీలకంగా లేనప్పటికీ దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత ఖైదీ నంబర్ 150 చిత్రంతో మళ్లీ టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఫామ్లోనే ఉన్న అనిపించుకున్నారు చిరంజీవి. సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తరాలు మారినా చిరంజీవికి ఉన్న ఆదరణ పెరిగిందే కానీ తగ్గలేదు. నటనైనా, డాన్స్లైనా, ఫిట్నెస్ అయినా దేనికైనా మెగాస్టారే. చిరంజీవి బాగా నటిస్తారు, అద్భుతంగా డాన్స్ చేస్తారు, ఫైట్స్ ఇరగదీస్తారు అని అందరికీ తెలుసు. మరి ఆయన పర్సనల్ హాబీస్ ఏంటో తెలుసా? చిరంజీవికి చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కెమెరాలు కొనుక్కోలేకపోయారట. అయితే సినిమాలోకి వచ్చిన తర్వాత ఆ కోరిక తీరింది. చిరంజీవి చేతిరాత అస్సలు బాగుండదు. ఎంత బాగుండదంటే ఆయన రాసింది ఆయనే మళ్ళీ చదవగలిగేవారు కాదంట. సమయం దొరికినప్పుడల్లా చేతిరాతను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారంట. రుద్రవీణ సినిమాలోని పాటలు అంటే చిరు ఫ్యామిలీకి మొత్తానికి చాలా ఇష్టమంట. చిరంజీవికి అబాకస్, సుడోకు లాంటి పజిల్ గేమ్స్ తో పాటు చెస్ అంటే కూడా చాలా ఇష్టమంట. ఇవి ఆడటం ద్వారా మెదడు చురుగ్గా తయారవుతుంది అంటారు చిరంజీవి. ఒక ఫోటో తీసి దాన్ని 20-30 ఏళ్ల తర్వాత మళ్లీ వారికే ఇస్తే కలిగే ఆనందం కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా లభించదు అనేది చిరంజీవి అభిప్రాయం. అందుకే తనకు ఇష్టమైన వారి ఫోటోలు తానే స్వయంగా తీసి అప్పుడప్పుడు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఒక మార్గాన్ని ఎంచుకుని ఎన్ని అవాంతరాలొచ్చినా బెదరకుండా ఆ దారిలో వెళ్లటమే తన విజయానికి ప్రధాన కారణమని చిరంజీవి చెబుతూ ఉంటారు. చిరుకు అమ్మ దగ్గర చనువెక్కువ, నాన్నంటే భయం. వ్యక్తిగత జీవితం వేరు, వృత్తి వేరు. ఒక చొక్కా విప్పి మరో చొక్కా ఎలా వేసుకుంటామో ఇంటి గడపలోనే వృత్తికి సంబంధించిన విషయాలన్నీ వదిలేస్తా అంటారు చిరంజీవి. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటిసారిగా బ్రేక్ డాన్స్ చేసిన ఘనత చిరంజీవికే దక్కుతుంది. దక్షిణాది హీరోల్లా డాన్స్ చేయటంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి తెలుగు హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పటంలో సందేహమే లేదు. పశ్చిమ ఐరోపా ఖండం, లాటిన్ అమెరికా లాంటి ఇతర దేశాల్లో సైతం చిరు తన డాన్స్తో పేరు పొందారు. దొంగ చిత్రంలో గోలీమార్ పాటకు మైఖేల్ జాక్సన్ రూపొందించిన థ్రిల్లర్ ఆల్బమ్ మూలం. ఈ పాటల్లో చిరు, జాక్సన్ స్టెప్స్ ఒకేలా ఉంటాయంటారు. అందుకే ఆయా దేశాల్లో చిరంజీవిని ఇండియన్ జాక్సన్ గా పిలుస్తారు. కొదమసింహం సినిమా హాలీవుడ్లో థీఫ్ ఆఫ్ బాగ్దాద్గా అనువాదం చేశారు. నార్త్ అమెరికా, మెక్సికో, ఇరాన్ ఇలా ఇతర దేశాల్లో కూడా విజయవంతంగా ప్రదర్శితమైంది ఈ సినిమా. మరి తరతరాల పాటు ఎప్పటికీ మెగాస్టార్లా నిలవగలిగే దమ్ము, ధైర్యం ఇంకెవరి సొంతం? మన మెగాస్టార్ చిరంజీవి సొంతం.